ఓకే అండి. మనం లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడైనా కుట్టుకునేటప్పుడు లైనింగ్ ని నానబెట్టుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ నీళ్ళలో నానబెట్టుకొని దాన్ని తులిపి ఆరబెట్టి ఆరినాక నీట్ గా ఫోల్డ్ చేసుకోవాలి. గుంజి ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఐరన్ చేసుకున్నాక ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద మీటర్ లైనింగ్ ని ఓపెన్స్ మనకు ఆపోజిట్ లో ఉండేలా చూసి ఫోల్డింగ్ మన సైడ్ ఉండేలా పెట్టుకొని కింద మనము స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకోవాలి, హెచ్చు తగ్గులు లేకుండా. గీసుకున్నాక కింద ఒక 1/2 ఇంచ్ మనం నడుము పట్టి వేసుకునే కుట్లలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. 15 ఇంచెస్ కి 1 ఇంచ్ కలుపుకొని 16 ఇంచెస్ ఇక్కడ బ్లౌజ్ లెంత్ పెట్టుకోవాలి. ఇలా ఇలా బ్లౌజ్ లెంత్ 1 ఇంచ్ కలిపి 16 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇక్కడ నడుము కొలత వచ్చి మనకు నడుము కొలత 33 ఇంచులు అండి. 33 ఇంచుల్లో 4వ భాగం తీసుకోవాలి. ఎందుకంటే 4 ఫ్రంట్ పార్ట్ రెండు వస్తాయి కదా, 2 భాగాలు వస్తాయి కదా. బ్యాక్ పార్ట్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే నడుము కొలతలు 4వ భాగం 8.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ 8.5 దగ్గర మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ బ్యాక్ మనం డాట్స్ వేసుకుంటాం కదా, డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఖర్చు కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లెంత్ కార్డ్ ఇక్కడ స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ లైన్ మీద మనం ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 30 కంటే నడుము కొలత ఎక్కువ ఉన్న వాటికి 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. 30 కంటే తక్కువ నడుము కొలత ఉన్నవి 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకేనా? నెక్ విడ్త్ 2.5 తీసుకోవాలి. అది 30 కంటే తక్కువ ఉన్న బ్లౌజ్లకి 2 పెట్టుకోవాలి. 30 కంటే తక్కువ ఉంటే 2 ఇంచులు, 30 కంటే నడుము కొలత ఎక్కువ ఉన్న వాటికి 2.5 ఇంచులు నెక్ విడ్త్ అనేది పెట్టుకోవాలి. మిగిలింది 3 ఇంచెస్ షోల్డర్ విడ్త్ అనమాట. ఓకేనా? సేమ్ ఇదే 5.5 ఇంచు కిందికి కూడా 5.5 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకోండి. కొంచెం కిందికి ఇక్కడ మనం చంక డౌన్ డ్రాయింగ్ చేసుకోవాలి. చంక డౌన్ ఎంత పెట్టుకోవాలంటే 30 కంటే నడుము కొలత ఎక్కువ ఉన్న వాటికి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. 6 దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా లైన్ తీసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా. ఓకేనా? ఈ కార్నర్ లో 1.5 ఇంచ్ ఉండేలా ఇలా క్రాస్ గా లైన్ గీసుకోండి. చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఇది 30 కంటే ఎక్కువ నడుము కొలుతుంది కాబట్టి 1.5 ఇంచులు పెట్టుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ లైన్ కలిసేలా రౌండ్ గా డ్రా చేసుకుందాం. ఇలా రౌండ్ గా డ్రా చేసుకోండి. తర్వాత నెక్ డీప్ అనేది పెట్టుకోవాలి. నెక్ డీప్ బ్యాక్ పార్ట్ ఉంది కదండి, బ్యాక్ పార్ట్ ఇది నెక్ డీప్ అన్నమాట. నెక్ డీప్ ని మనం అయిన షోల్డర్ కుట్టు కానుంచి ఇలా పెట్టి కుల్చుకోవాలి. 10.5 ఉంది ఇది నెక్ డీప్. పైనుంచి కిందికి 10.5 వచ్చేలా పెట్టుకోండి. లేదంటే కింది నుంచి కూడా మనం బ్లౌజ్ ఇది ఉంది కదండి సెంటర్ పార్ట్ ఇలా పెట్టుకొని ఇలా కూడా చూసుకోవచ్చు. కింద ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఈ 2.5 విడ్త్ పెట్టుకున్నాం కదా నెక్ విడ్త్, కిందనేమో 3 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్ రౌండ్ గా వస్తుంది. కింద కూడా 2.5 పెట్టుకుంటే కొంచెం ఈ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట నెక్ రౌండ్ గా. ఓకేనా? ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాం, ఇక్కడ 2.5 ఇంచ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ లో రౌండ్ గా మార్కింగ్ చేసుకుందాం ఇలా. ఓకేనా? వచ్చినాక ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉంది చూసుకోవాలి. చంక రౌండ్ చూసుకోవాలంటే షోల్డర్ కుట్టు కానుంచి ఈ చంక దగ్గర వరకు ఎంత ఉందో టేప్ పెట్టి కొలుచుకొని ఇప్పుడు పైన షోల్డర్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా, ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా టేప్ పెట్టి చూసుకోండి ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఇది 8.5 ఇంచులు ఉంది చంక రౌండ్.
మీకు ఎంత వస్తే అంత ఇలా కొలుచుకొని పెట్టుకోండి. ఇక్కడికి వచ్చింది, ఓకేనా? కొలవకున్నా కూడా డైరెక్ట్ బ్లౌజ్ పెట్టి కూడా చూసుకోవచ్చు. షోల్డర్ కుట్టు కానుంచి ఇలా ఇలా పెట్టి కుట్టు ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాక ఈ లైన్ కలిపి స్ట్రైట్ గా లైన్ గీసుకోండి. మళ్ళీ ఈ లైన్ కలిపి ఇక్కడ ఒక స్ట్రైట్. ఇది ఖర్చు. ఓకే, వెనక బ్యాక్ డాట్స్ కోసము ఎక్కడ మార్కింగ్ చేసి ఈ ఖర్చు పార్ట్ను వదిలిపెట్టి ఇలా పెట్టుకొని టేపు ఇలా ఇలా సెంటర్ లో మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఈ 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టేసి ఇలా టేప్ పెట్టేసుకొని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకోవాలన్నమాట. 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాగా బ్యాక్ డాట్ కోసం, ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా డాట్ లెంత్ వచ్చేసి ఇది ఎత్తుకప్పు 15 ఇంచులు ఉంది కదండి, 4.5 డాట్ పెడుతున్నా నేను. ఎత్తుకప్పు 13 ఇంచులు 14 ఇంచులు ఉందనుకోండి, బ్లౌజ్ లెంత్ 4 ఇంచులు పెట్టుకోండి డాట్ పొడవు. లెంత్ ఎక్కువగా ఉంటే 15 ఇంచుల లెంత్ ఉన్నప్పుడు 4.5 పెట్టుకోండి హైట్ ఉన్న వాళ్ళకు, లేదంటే 4 ఇంచులు సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకుందాం. పైన వచ్చేసరికి నెక్ సైడ్ నుంచి ఒక 1/4 ఇంచ్ కిందికి దించుకోండి. దించుకొని ఇలా క్రాస్ గా ఇలా లైన్ గీసుకోండి. ఇది షోల్డర్ జారిపోకుండా ఉంటుంది. తీసుకొని ఓకేనా? ఇప్పుడు బ్యాక్ డాట్ ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ టక్స్ పెట్టుకోండి. ఈ సెంటర్ లో గీసిన లైన్ కి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇలా టక్స్ పెట్టుకుంటే సేమ్ ఇదో ప్లేస్ లో ఇట్లా రిటర్న్ తిప్పేసి ఇక్కడ కూడా అలాగే మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే రోలర్ ఉంటే మీ దగ్గర రోలర్ తో ఇలా ఇలా అంటే బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ పడిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం చంక కుట్టు దగ్గర ఇలా పెట్టుకున్నాం కదండి 2 ఇంచులు, ఇక్కడ కూడా ఒక ఇలా టక్స్ పెట్టుకోండి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఈ ఎడ్జ్ కు మనం బ్యాక్ పార్ట్ తీసాం కదా, ఇంకో ఎడ్జ్ మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఓకేనా అండి? హ్యాండ్స్ కూడా డబల్ ఫోల్డింగ్ ఉంది కదండి, ఇలా డబల్ ఫోల్డింగ్ ఉంది కదా హ్యాండ్, దీన్ని ఇంకో ఫోల్డింగ్ చేయాలన్నమాట. అంటే 4 మడతలు వచ్చేస్తుంది. చూడండి, 4 ఇవి 2 ఇవి 2 4 మడతలు. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ ఉన్నదాన్ని ఇంకో ఫోల్డింగ్ ఇలా చేయాలన్నమాట. ఓకేనా? ఇలా చేశాక కింద హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్ గా లైన్ గీసుకుందాం. లైన్ గీసుకొని ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లెంత్ పెట్టుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇది 5 ఇంచెస్ ఉందండి, నేను 5.5 పెడుతున్నా, ఒక 1/2 ఇంచ్ పెంచుతున్నాను. 5.5 కి 1 ఇంచ్ కలుపుకొని 6.5 పెట్టుకోండి. 1 ఇంచ్ ఎందుకు కలుపుతున్నాం, పైన కింద కుట్లలోకి వెళ్ళిపోతుంది ఖర్చుకి. ఓకేనా? 6.5 పెట్టుకొని ఇక్కడ కూడా ఒక లైన్ మార్జిన్ చేసుకోండి. అయితే నేను ఇది సైడ్ కి కొంచెం జాయింట్లు పడతాయండి, జాయింట్లు తక్కువ పడడం కోసం నేను ఇలా పెడుతున్నాను. చూడండి, ఇక్కడ కొంచెం వదిలిపెట్టేసి ఇలా పెడుతున్నాను. ఒక్క సైడే జాయింట్ వేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టడం వల్ల. పెట్టి ఇప్పుడు నేను హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్. 5.5 కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటున్నాను, కింద పైన కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి. పెట్టుకొని ఇక్కడ మనం ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం.
ఓకేనా. తీసుకొని ఈ చివరకు చంక డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్. ఇది 30 కంటే నడుము కొలత ఎక్కువ ఉన్న వాటికి 3.5 పెట్టుకోవాలి. 30 కంటే తక్కువ నడుము కొలత ఉన్న వాటికి 3 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి. ఓకేనా. మధ్యలో కూడా ఒక 3.5 మార్కింగ్ చేసుకోండి. చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ ఇలా కలుపుకోండి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు చంక రౌండ్ మనకు 8.5 ఇంచులు వచ్చింది కదండి. చంక రౌండ్ అంటే ఏంది? షోల్డర్ కుట్టు కానుంచి ఇప్పుడు ఈ చంక కుట్టు ఇది ఎంత వచ్చిందో మీరు కొలుచుకోండి. మీ బ్లౌజ్ ఎంత వస్తుందా? ఇది 8.5 ఇంచులు వచ్చింది. ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఈ లైన్ మీదకి ఇలా పెట్టండి 8.5 ఇంచుల దగ్గర. ఓకేనా. ఇలా ఇక్కడ వచ్చింది. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకొస్తాం. ఓకేనా. ఈ చివరి నుంచి ఈ లైన్ మీదకి ఇలా టేప్ పెట్టండి. మీ చంక రౌండ్ ఎంత ఉంటే అంత ఇలా పెట్టుకోండి. పెట్టుకొని ఇంక 2 ఇంచెస్ ఇది ఎక్స్ట్రా మార్జిన్ కోసం. ఓకేనా. ఈ లైన్ మీద 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని చంక కుట్టు ఇది ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా లైన్ గీసుకోండి. ఇలా ఇది చంక షేప్ రావడం కోసం మీకు ఇది చూపించేది. హ్యాండ్ షేప్ ఇలా రావడం కోసం ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ నుంచి ఈ 2.5 ఇంచ్ ఉంది కదండి, ఇలా 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 డ్రా చేసుకోండి. కనబడుతుందండి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ 2.5 మార్కింగ్ ఉంది కదండి, ఇలా ఇలా డౌన్ అవుతూ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా కొంచెం 1/4 ఇంచ్ అంత కిందికి ఇలా షేప్ ఇచ్చి ఇలా హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎలా పెట్టుకుందాం? ఇలా ఉంది కదండి, ఇక్కడ కుట్టు వరకు ఇలా పెట్టి హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకొని 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుందాం ఖర్చు కోసం. పెట్టుకొని ఇప్పుడు ఇది ఇది మనం కలిపి లైన్ గీసుకుందాం. ఇక్కడ కూడా ఖర్చు కోసం ఇది లైన్ తీసుకుందాం. ఇది ఖర్చు. ఓకేనా అండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకుందాం. ఇక్కడ సెంటర్ లో ఇలా టక్స్ పెట్టుకోవాలి, మర్చిపోవద్దు ఇది మాత్రం. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఈ చివర్లో ఇక్కడ ఇలా టక్స్ పెట్టుకోవాలి సెంటర్ పార్ట్ గుర్తు కోసం. ఓకేనా అండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇంత మందం అతుకు అనమాట. తర్వాత మనం జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇది క్లోజ్ ఉంది కదా, ఇలా కట్ చేసుకుందాం. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు ఇటు అతుకు వస్తుంది కదా, ఇటు అతుకు లేదు కదా, అతుకు రాని సైడ్ మనం లో షేప్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్కు లో షేప్ తీయాలి కదా, లో షేప్ తీసుకుందాం. ఇప్పుడు సెంటర్ లో మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ కా నుంచి 1 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచ్ కా నుంచి మనం ఇక్కడ చంక కుట్టు దగ్గర ఉంది కదా, ఇక్కడి వరకు ఇలా టేపు పెట్టుకొని దీనికి మధ్యలో, ఓకేనా, ఇలా పెట్టుకోండి. ఇక్కడ మధ్యలో ఇలా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఒక 3/4 ఇంచు లోతు తీసుకోవాలన్నమాట. 3/4 ఇంచు ఇలా పెట్టుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా ఇలా చిన్నగా డౌన్ అవుతూ ఈ 3/4 ఇంచు ఈ మార్కింగ్ ని కలుపుతూ మళ్ళీ ఇక్కడ ఈ చంకు దగ్గర చూడండి ఎలా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా లో షేప్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. అయితే నేను ఇప్పుడు ఇది కట్ చేయట్లేదండి, ఎందుకంటే నేను ఇది అతుకేసినాక తర్వాత కట్ చేస్తాను. ఇక్కడ మార్క్ ఇలా లో షేప్ వచ్చిన సైడ్ ఇలా గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే బ్లౌజ్ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇవి ఫ్రంట్ కి వెళ్ళిపోతాయి అన్న గుర్తు కోసం. ఓకేనా.
ఇప్పుడు నేను ఈ లో షేప్ మార్కింగ్ మాత్రమే పెట్టుకున్నాను, కట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ అతుకు వేసుకున్నాక తర్వాత కట్ చేసుకుంటాను. ఓకేనా? ఇలా మార్కింగ్ అయితే చేసి పెట్టుకోండి. ఇలా గుర్తు పెట్టుకోండి. పైన ఇలా మార్కింగ్ చేసి మళ్ళీ దీన్ని ఇటు తిప్పి ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్ కి వెళ్ళిపోయేటట్టు కుట్టుకోవడం కోసం, గుర్తు కోసం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఓకేనండి? ఇప్పుడు ఇది ఇటు హ్యాండ్స్ తీసాం, ఇటు బ్యాక్ పార్ట్ తీసాం కదా. ఇప్పుడు ఓపెన్స్ మన సైడ్ వచ్చేలా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ ఉండాలి. ఓపెన్స్ మన సైడ్ ఉండాలి, క్లోజ్ అటువైపు ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని క్రాస్ గా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ ఇలా ఉంది కదండి. హ్యాండ్ కర్వ్ సైడ్ ఇప్పుడు ఈ చంక ఇలా ఉండేలా ఇలా పెట్టుకోండి. ఇది ఫుల్ క్రాస్ లో ఉన్నట్టు. ఓకేనా? ఇలా పెట్టుకోండి బ్యాక్ పార్ట్ ని క్రాస్ గా పెట్టుకున్నాక బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో సేమ్ అలాగే చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ సైడ్ వదిలిపెట్టి చుట్టూ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనకు చిన్నగా ఉంటుంది కదండి, ఇంత పెద్ద డీప్ ఉండదు కాబట్టి ఒక 6 ఇంచెస్ వరకు కొంచెం కిందికి ఇలా దింపుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ తో కొంచెం పైకి ఇలా లైన్ గీసుకోండి. ఇది వీపు భాగం అన్నమాట. కదా, చూసిరా? ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా లైన్ కొంచెం పైకి గీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 2 ఇంచుల ఖర్చుది లైన్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ లో గుర్తు కోసం ఈ 2 ఇంచుల ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ చంక రౌండ్ ఇక్కడ ఈ మూల మీద ఇలా గీసుకున్నాం కదండి, ఇక్కడ కూడా ఒక గుర్తు ఇలా వచ్చేలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసేయండి. మనం బ్యాక్ పార్ట్ లో చంక డౌన్ 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా చంక సైడ్ ఇలా 6 ఇంచులు ఇలా పెట్టుకొని ఇలా లైన్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా ఒక లైన్. ఇలానే కదండి మనం చంక తీసుకుంది. ఈ మూల మీద మనం చంక 1/2 ఇంచు లోతు తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. కనబడుతుంది కదా ఎలా తీసుకున్నాను? ఇలా 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచెస్ అండి. ఇది ఇక్కడ నుంచి 6.5 దగ్గర ఇలా గుర్తు పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా లైన్ తీసుకో. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా లైన్. ఇక్కడ కూడా మనకు 3 ఇంచులు అనేది ఉండాలి. పైననేమో 2.5 వస్తుంది. ఇందులో రౌండ్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇది ఫ్రంట్ నెక్, ఇది చంక లోతు. అయితే కింద షేప్ పట్టి కోసం ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ కానుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా 2 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకొని ఇప్పుడు ఇవి కలిసేలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మెయిన్ డాట్ కోసము ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 2 ఇంచుల కాడ లైన్ గీసుకున్నాం కదండి, దానికి ఒక 1 ఇంచు కిందికి ఇలా మార్కింగ్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీయండి.
గీసుకొని ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, మళ్ళీ ఈ మార్కింగ్ నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కి మధ్యలో టేప్ని ఇలా పెట్టి ఇలా ఫిల్ చేసి ఇక్కడ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది మెయిన్ డాట్ అన్నమాట. ఇప్పుడు ఈ 2 ఇంచుల కాడ లైన్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇటు సైడ్ వచ్చేసరికి ఖర్చు సైడ్ వచ్చేసరికి ఈ 2 ఇంచుల లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం ఇది మనం డాట్ వేసేటప్పుడు ఇక్కడ క్లాత్ తగ్గిపోతుంది కదండి, అందుకోసం ఇక్కడ 1.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఓకేనా? గీసుకొని ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ దగ్గర ఇటు సైడ్ పెట్టుకున్నాగా ఉక్సుపట్టి కాజాపట్టి సైడ్, ఈ లైన్ నుంచి ఈ డాట్ కి ఇలా లైన్ గీసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఉంది కదా, ఇక్కడికి ఒక లైన్ గీసుకోండి ఇలా. ఇంతవరకు ఓకే కదా? అయితే ఉక్సుపట్టి సైడ్ డాట్ కోసం ఇక్కడ మనము 1/2 ఇంచ్ అంత పైకి వదిలేసి నెక్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసి దానికి మధ్యలో చూసి దీనికి మధ్యలో ఒక మార్క్ పెట్టుకోండి. ఓకేనా? డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి ఏ సైజు వారికైనా డాట్ లెంత్ 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. కాకపోతే ఇది తగ్గుతుంది అనమాట, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఇది తగ్గుద్ది. 30 కంటే నడుము కొలత ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ డాట్స్ కి ఇంతే పెట్టుకోవాలి కొలతలు. ఓకేనా? ఇదేమో ఒక 1/2 ఇంచ్ మందమే వేయాలన్నమాట. ఇక్కడ డాట్ ఉక్సుపట్టి కాజాపట్టి సైడ్ చిన్నగా పట్టుకొని వేయాలి. ఇది అండి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు కట్ చేసుకుందాం. లోతు తీసుకున్నాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ లోతు, ఆ లోతు కట్ చేయాలన్నమాట. ఇలా ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం ఇవి డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ ఇలా పట్టుకొని టక్స్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా టక్స్ పెట్టుకో. సేమ్ ఇటు సైడ్ ఎలా అయితే మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నామో ఇలా తిప్పేసి ఇటువైపు కూడా అలాగే మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ రోలర్ ఉంటే మీ దగ్గర రోలర్ తో ఆ లైన్ మీద రోల్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా గుర్తుపడిపోతుంది. లేదంటే ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా పక్కన పెట్టేసి సేప్ పట్టీలు కట్ చేసుకుందాం. సేప్ పట్టీల కోసం మిగిలిన క్లాత్ ని ఇలా చూసుకొని దీని మీద నేను సేప్ పట్టీలు తీస్తున్నానండి. ఇప్పుడు ఇది స్ట్రైట్ గా ఉంది, దీని మీద కూడా మనం సేప్ పట్టీ డ్రా చేసుకోవచ్చు, కానీ ఇవి అంచులు మనం నడుం పట్టికి వేయడానికి యూజ్ అవుతుంది. అందుకోసం నేను
దీన్ని 1 ఇంచ్ స్ట్రక్ అవుతుంది. వీడియో 2 స్ట్రక్ అవుతుంది. స్ట్రక్ అవుతుందా? అవుతుంది. అందుకోసం ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసి ఇగో ఇలా స్ట్రైట్ గా లైన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ మీద మనము సేపట్టి తీసుకుందాం. ఓకేనా? ఇటు కూడా సమానంగా ఉండేలా ఒక లైన్ తీసుకుంటున్నా. క్లాత్ అటు ఇటు వేసుకురాసిపోకుండా. ఓకేనా? ఇప్పుడు సేపట్టి మనం ఎంత పొడుగు తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ తీసుకొని, బ్యాక్ పార్ట్ అయితే డబల్ ఫోల్డింగ్ మీద మనకు ఎంత ఉంది, ఇది 11.5 ఇంచులు ఉంది కదా, ఇలా పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ ని నడుము కొలత దగ్గర ఇది ఎంత ఉంటుందో అంత పెట్టుకోవాలి. ఒక ఎడ్జ్కి 3.5 ఇంచెస్ తీసుకోవాలి సేపట్టికి. ఇంకో సైడ్ వచ్చేసి 2.5 ఇంచెస్, మధ్యలో ఒక 3 ఇంచెస్. ఇప్పుడు వీటిని కలుపుతూ మనం కట్ చేసుకోవాలి షేప్ పట్టి ఇలా. ఇది షేప్ పట్టి. సేమ్ ఇలాగే ఇంకో సెట్ కూడా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా 2 సెట్లు కట్ చేసుకోండి. ఎప్పుడు క్లాత్ అడ్జస్ట్ కాకుంటే మీకు లైనింగ్ బ్లౌజ్ కి చూసుకోండి, ఇంట్లో ఏమైనా క్లాతులు ఉన్నా కూడా మందటి క్లాత్ చూసేసుకుంటే సేప్ పట్టి బాగుంటుంది. ప్లేస్ ఉన్న దగ్గర ఇలా పెట్టి చూసుకోండి మీకు ఎక్కడ వస్తుందో. ఇలా పెట్టి చూసుకొని కట్ చేసుకోండి ఇంకో సెట్. ఇలా ఓకేనా? టేప్ పట్టీలు ఇలా 2 సెట్లు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు 3.5 ఇంచులు ఉన్న సైడు ఇది ఉక్సు పట్టి కాజా పట్టి సైడు రావాలన్న గుర్తు కోసం ఇక్కడ ఒక ఇలా టక్స్ పెట్టుకోండి. ఈ 2.5 ఇంచులది మనకు ఖర్చు సైడ్ వెళ్ళిపోతుంది. ఇది మధ్యలోకి వస్తుంది ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్. ఓకేనా? ఇది ఇప్పుడు మిగిలిన పీస్ లో నడుం పట్టికి, ఉక్సుల పట్టి కాజా పట్టికి, క్రాస్ పీసులు గల్లా వేసుకోవడానికి అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నెక్ సైడ్ వచ్చింది కదా, ఇది నెక్ దగ్గర బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ పీస్ ని ఉక్సు పట్టి కాజా పట్టి కోసం యూజ్ చేయాలి. ఓకేనా? ఇవి ఇప్పుడు తీసేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఇప్పుడు లైనింగ్ వేసి. ఇప్పుడు ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ అండి. ఇది ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కోసము ఒక సైడ్ ఇలా బిగ్ బార్డర్ వచ్చింది, ఇంకో సైడ్ చిన్న బార్డర్ వచ్చింది. అయితే ఇప్పుడు బిగ్ బార్డర్ మనం హ్యాండ్స్ కి పెట్టుకుంటాం కాబట్టి ఈ బార్డర్ ఉన్న సైడే 2 హ్యాండ్స్ రావాలి, ఒక సైడే. అటు ఇటు 2 వైపులా సేమ్ బార్డర్ వచ్చింది అనుకోండి, ఇటు ఒక హ్యాండ్ అటు ఒక హ్యాండ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇలా బార్డర్ అటు చిన్న బార్డర్ ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చినప్పుడు మనం ఈ పెద్ద బార్డర్ ని ఇందులోనే మనం 2 హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని హ్యాండ్ ఉంది కదా, దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి ఇలా. ఇగో ఇలా. ఇప్పుడు ఇది ఉంది కదండి హ్యాండ్, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దీని మీద మనం
ఇప్పుడు హ్యాండ్స్ మనం కట్ చేసుకున్నాం కదా లైనింగ్, ఆ హ్యాండ్ దీని మీద పెట్టాలి. ఇప్పుడు ఇది డబల్ ఫోల్డ్ మీద ఉంది కదా, ఈ హ్యాండ్ కూడా ఈ డబల్ లేయర్స్ చూడండి ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టాలి. అర్థమవుతుందా? ఎస్ మేడం. ఇప్పుడు మనకు ఒక్క సైడే బార్డర్ ఇచ్చిండు, ఇంకో సైడ్ చిన్న బార్డర్ ఉంది కాబట్టి ఈ బార్డర్ లోనే మనం 2 చేతులు తీసుకోవాలి. కాబట్టి దీన్ని డబల్ ఫోల్డ్ మీద చేసుకొని ఈ హ్యాండ్ ని ఓపెన్ చేసి చూడండి డబల్ లేయర్ ఉంది కదా, ఇలా పెట్టి కట్ చేసుకోవాలి. అయితే మనకి ఇటు సైడ్ అతుకులు వస్తాయి. ఒక్క సైడే మనం 2 చేతులు తీయాలంటే జాయింట్లు అనేవి పడతాయి అన్నట్టు. అటు ఇటు ఈక్వల్ ఇలా పెట్టుకొని చూసుకొని 2 వైపులా సమానంగా అతుకులు వచ్చేలా ఇలా మధ్యలోకి పెట్టి చూసుకోండి. మధ్యలో మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ అనేది మధ్యలో ఉండేలా చూసి పెట్టుకోండి. అర్థమవుతుందా? పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇది ఇలా పట్టుకొని ఇలా కట్ చేయాలి. మీకు కట్ చేయరాలేదు అనుకోండి గుండు పిన్నులు పెట్టుకోండి అక్కడక్కడ, లేదంటే దీని మీద ఏదైనా బరువు ఇలా పెట్టుకోండి కదలకుండా. ఓకేనా? పెట్టుకొని ఇప్పుడు ఇది సేమ్ ఇది లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేయొద్దు. అంత చివరికి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూసారా? సేమ్ ఇక్కడికి కట్ చేయొద్దు, లైనింగ్ ఎక్కడుందో అక్కడికి పెట్టి కట్ చేయొద్దు. ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉండేలా పెట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ కి మనం జాయింట్ పెట్టినాక మిగతా ఎక్స్ట్రా పీసులు తీసేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, దీన్ని సపరేట్ చేసుకోండి. అర్థమవుతుందా? ఇగో ఇవి హ్యాండ్, ఇది ఒక హ్యాండ్, ఇది ఒక హ్యాండ్. అయితే ఇప్పుడు సైడ్స్ కి అనేది కొంచెం జాయింట్స్ పడతాయి. నేను రేపు కుట్టేటప్పుడు చూపిస్తాను ఈ జాయింట్స్ ఎలా వేసుకోవాలి అనేది. ఓకేనా? ఓకే మేడం. ఇది ఇలా పెట్టేసి మీరు గుండు పిన్నిలో ఏదైనా పెట్టుకొని ఇలా పెట్టుకోండి, నీట్ గా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు బ్యాక్ పార్ట్, బ్యాక్ పార్ట్ కి చూడండి దీని మీద డిజైన్ వస్తుంటుంది, మ్యాంగోస్ ఉన్నాయి దీని మీద. ఈ మ్యాంగో మన షేప్ కి పైకి వచ్చేలా చూసుకోవాలి. డిజైన్ ఎలా ఆడితే ఇప్పుడు మేడం ఫోల్డింగ్ వేరే వేసింది అనుకోవద్దు. మనం ఈ ఉన్నాయి కదా దీని మీద డిజైన్ బట్టి తలక్రిందులు అవ్వకుండా డిజైన్ కరెక్ట్ గా వచ్చేలా చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు. ఇప్పుడు మ్యాంగోస్ ఇలా పైకి ఉన్నాయి కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్ రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయండి. ఇది డబల్ ఫోల్డింగ్. ఓకేనా? ఇలా డబల్ ఫోల్డింగ్ చూడండి, 1 2 ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉన్నాయి, ఫోల్డింగ్ మన సైడ్ ఉంది. ఈ మ్యాంగోస్ పైకి వచ్చేలా చూసుకోవాలి. చూసుకొని మ్యాంగోస్ అంటే మ్యాంగోస్ కాదు, మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చూసుకొని దాన్ని బట్టి ఫోల్డింగ్ చేసుకోండి. ప్లేన్ ఉంటేనేమో పర్లేదు, చూసుకోండి. ఇప్పుడు ఇలా పెడుతున్నాను దీని మీద బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకొని, ఇది లేవకుండా దీని మీద ఏమైనా బరువులు పెట్టుకోండి, లేదంటే గుండు పిన్నులు పెట్టుకోండి, మీ ఇష్టం. మీ దగ్గర ఏది ఉంటే అది ఇలా పెట్టుకోండి కదలకుండా. ఇలా పెట్టుకొని సేమ్ యాస్టీజ్ కట్ చేయకుండా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి చుట్టూ. ఓకేనా? ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ సైడ్ నేను కట్ చేయట్లేదు, లైనింగ్ జాయిన్ చేశాక కట్ చేస్తాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా చూసారా? ఇలా ఇటు నెక్ సైడ్ నేను కట్ చేయలేదు, లైనింగ్ జాయింట్ పెట్టాక తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కు మనకు ఈ ఓపెన్స్ అనేవి మన సైడ్ రావాలి. ఓకేనా?
ఇలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ని క్రాస్ గా ఇలా. ఇప్పుడు ఇది మనకు నెక్ ఉంది కదండి, ఫ్రంట్ నెక్ ఇటు మన సైడ్ ఉండేలా పెట్టండి. ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఇటు షేప్ పట్టి వచ్చేది ఇది మన సైడ్ ఉండేలా ఇలా పెట్టుకోండి క్రాస్ గా పెట్టుకొని, ఇది లేవకుండా ఇలా ఏదైనా బరువు పెట్టేసుకొని సేమ్ ఇలాగే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా ఇలా కట్ చేయండి. ఇలా ఇలా చుట్టూ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇది ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఈ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఈ హ్యాండ్స్. ఇప్పుడు షేప్ బెల్ట్. ఇది ఉంది కదండి, షేప్ బెల్ట్ మాత్రం స్ట్రైట్ గానే ఉండాలి. నిలువులోనో అడ్డం మడతలోనో చూసుకోండి, స్ట్రైట్ గానే ఉండాలి, క్రాస్ ఫోల్డింగ్ మీద పెట్టొద్దు. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లు మనం 2 సెట్లు ఉన్నాయి కదా, ఒక సెట్ తీసుకోండి, చూసుకోండి ఇలా పెట్టేసి ఇలా పైకి పెట్టండి. మళ్ళీ మనం హ్యాండ్స్ కి చంక సైడ్ అతుకులు పడతాయి కదా, ఈ బార్డర్ ని మనం అతుకుల కిందికి వేసుకోవచ్చు. చిన్న బార్డర్ ఉంది కదా అది. ఇప్పుడు ఇది లేవకుండా బరువు పెట్టుకోండి ఇలా. ఇలా ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, మనం హ్యాండ్స్ కి జాయింట్లు పడతాయి కదా, దానికి యూజ్ చేయండి. ఇది అండి మనము లైనింగ్ బ్లౌజ్. బ్లౌజ్ లో వచ్చిన బ్లౌజ్ పీసు, శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు, ఈ లైనింగ్ ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇవి షేప్ బెల్ట్. ఇవన్నీ ఇలా ది హ్యాండ్స్, షేప్ పట్టీలు, బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది మనకు బ్లౌజ్ కి అవసరం. ఓకేనా? ఇలా పెట్టేసుకో. ఈ మిగిలిన పీసులు మనం ఇందులోనే పెట్టేసి ఇలా పెట్టుకోండి. ఓకే అండి, దీంతో అయిపోయింది మనకు లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడం.